హంస నీ రికార్డ్ అయిపోయింది. కనిపించట్లేదు అబ్బా. హ్యాక్ వేసుకో హంస, మంచిగా ఆడతారు. మేము హ్యాక్ వేసుకొని ఆడుతున్నాం. అయినా ఇప్పుడు నువ్వు గేమ్ ఆడతావా హంస? నేనైతే ఆడను. ఐ ఎంజాయ్డ్ లాట్ ఇన్ డ్రీమ్, యూనో. వాట్ డ్రీమ్? ఏ గర్ల్ అండ్ మీ. ఎవరు అసలు? సీక్రెట్ అన్నమాట. ఇంకా నాకే కన్ఫర్మ్ కాలే, నేనేం చెప్తా. ఇప్పుడు నీకోసం ఒక పాట పాడాలా? పాడు పాడు. హంసే ఎక్సోటి ఆడటానికే తన యూసి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటారే. సెటేనా? కదా? ఏం ఆడతావా? రెడీ కొట్టు నువ్వు నేను. ఏదే రంగులు పెడుతున్నావు? కొట్టినా. బయట ఉన్నా అన్నావు, టీ తాగుతా అన్నావు. టీ తాగుకుంటూ ఆడతావు ఒకటే మ్యాచ్ కదా. టీ తాగుతున్నా ఆల్రెడీ. నీకోసం ఒక గేమ్, నీకోసం. ఇది ఒక్కటే ఎన్నిసార్లు ఎందుకు చెబుతున్నావు? మనకు అర్థం కావడానికి. నా గోరు కోసం ఓపర్ వాట్ వైట్ అంట ఆయన కోసం. ఈ డ్రెస్ వేసుకున్నా అంటే సార్ సూటే కాదు. కందిసే చెప్తా, తీసుకోండిరా. డ్రెస్ వేసుకో, పర్వట్లు ఉన్నావు. ఓ హంస, ఏమైంది హంస? దింపట్లేవు? దింపు దింపు పైలట్ దింపు. ఏంది ఇక్కడ తోసేస్తారు? నువ్వు లీడర్, నిన్ను బాగా కొట్టున్నాం అందరం. గుండా అయిపోయింది. ఇంకేమైంది దీనికి? రా రిచ్ కిడ్. లేదు, బుల్లెట్స్ ఉన్నాయి, 70 ఉన్నాయి. ఓ స్నైపర్ దొరికిందా నాకు? కొడతావా? నేను వాడతా. నేను అసలు ఎప్పుడు వాడను. ఎంత నేను వాడాను అలాంటిది మధ్య. వాడతావా వాడవా? వాడతావా? నువ్వే కొట్టాలి. సైలెంట్ గా సౌండ్ చేయకండి. నేను M24 వాడతా. పెద్ద ప్లేయర్. మీరు ఫుల్ కిల్ చేయాలి నేను కొట్టినప్పుడు. మంచిది. ఓకే హంస 6x ఉందా? RX 8x ఉంది. 8x ఉంది. ఉండండి మీరు గెలపకండి. ఉన్నట్టు గెలపకు. నేను కొడతా కదా. వాళ్ళు మళ్ళీ తల కూడా బయట పెట్టారు. హంస నీ రికార్డ్ అయిపోయింది. కనిపించట్లేదు అబ్బా. హ్యాక్ వేసుకో హంస, మంచిగా ఆడతారు. మేము హ్యాక్ వేసుకొని ఆడుతున్నాం. ఏమంటారు? నా పైన ఎనిమిస్ ఉన్నారు, వేసుకుందామా? రండి. నాకు అరే వెనక అయిపోయింది. టెన్షన్ లేదు. మీరు ముందే రావాలబ్బా. మీరు కింద ఉంటే. నేను చెప్పినా కదా హంస, ఇక్కడ ఉన్నాడు, నా పైన ఉన్నాడు, వేసుకుందామా అంటే మీరు ఏమో ఎటో పోయారు. నువ్వు నేను M24 ఏరుకోబో. M24 ఎక్కువ. 8x M24 ఏరుకుంటావు. M24 ఏడుంది? ఏడు వచ్చినావు నువ్వు పోయినాక నీ ఆస్తి నాకే వచ్చింది అనమాట. కూడా ఎగురుతున్నాడు, కొట్టండి బాయ్. దిగు, ఏకేంతో కొట్టు. మొత్తం నేను కొట్టినా బ్రో. స్కిల్ పోయింది. పోనీ పైలట్ మొత్తం కదా. ఏడేనా ఉంటాడో చూసుకోవాలా. ఏంది బ్రో, నువ్వేమో ఆఫ్లైన్ ఏమో చేసే వచ్చినావు? హ్యాక్ వేసుకొని వచ్చిన బ్రో. హ్యాక్ అంటే తెలుసు కదా, హ్యాక్ వేసుకొని వచ్చిన. తెలుసు బ్రో. నేను 1 year ఒక సీజన్ వాడినా బ్రో. గేమే ఆడని రా. ఇక హ్యాక్ వేసుకుంటే ఇక మామూలు ఉండదు. హ్యాక్ తోటే పెట్టుకుంటారా? నా దగ్గరకు వచ్చేసి నన్ను ఎక్కించుకో. వద్దు, ఒకటేసారి ఇద్దరు చచ్చిపోతారు. నువ్వు అటు ఓబ్రో పోతానికి, నువ్వు స్ట్రైట్ పో అమ్మా. కొంచెం నేను చచ్చిపోయినా పర్లేదా? ఒక్కరు చచ్చిపోతే ఇంకా రికార్డ్ ఇవ్వచ్చు. అది కదమ్మా, అంటే ఇప్పుడు ఇద్దరు పోయారు. రికాల్ ఏంది? నీకోసం నా ప్రాణమే సహాని. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. సీక్రెట్ రూమ్ కి వెళ్దాం మన ఇద్దరం వెళ్దాం. లిల్లీ వస్తావా? సరే, మీరు ఒక్కరే వెళ్తారా? ఓకే. మరి నువ్వు రావు అంటే వీళ్ళని వదిలేసి ఎట్లా వస్తాను? సరే రా, మరి వెళ్దాం రా. టైం కరెక్ట్ టైమింగ్. మరి ఏం చేయాలి ఇప్పుడు? నువ్వు వెలిసి వస్తుంది, నేను వెలిస్తే రాదు.
జాలే కదా మాట్లాడాల్సింది మనం. బట్ వెహికల్ చూసిన రెండు వదిలేసే vehicles వచ్చినాయి. వదిలేసే వాళ్ళే వెళ్ళిపోతారు. లైట్ తీసుకో. వదిలేసేలా వదిలేసి లాస్ట్ చూసుకుందాం, మనం డిన్నర్ కొడదాం కావాలంటే. చూసినా నెంబర్ 4 తోనే వేసుకుంటాను నన్ను ఈ పిల్ల. త్యాగాలు చేస్తున్నావు కదా. త్యాగాలు పెద్ద త్యాగాలే. మళ్ళీ ఆ త్యాగాలు చేయకపోతే మళ్ళీ ఏదో ఒకటి అంటారని బాధ. నీకు వెళ్తావా? నీకు వెళ్తావా? పెద్ద పాట. అరే అచ్చా నాకు తెలుసు నీ డ్రైవింగ్. ఏ, అచ్చా నాకు తెలుసు నీ డ్రైవింగ్. హైదరాబాద్ లో ఎక్కడ? సికింద్రాబాద్ తెలుసా? ఈస్ట్. తెలుసు తెలుసు. అక్కడ. మీకు వరంగల్ తెలుసా? తెలుసు, వరంగల్ తెలుసు. అదేం ప్రశ్న? జనరల్ గా తెలుసా అని అడిగా. ఓకే వరంగల్ తెలుసు. ఎందుకు వరంగల్ మీరు ఎప్పుడైనా ఉన్నారా? లేదు, అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇన్స్టా వాడతారా? వాడతాం. అక్కడ మీమ్స్ ఉంటాయి, అవి తెలుసా? వరంగల్ మీమ్స్ అంటే ఏంటో తెలుసా? మీమ్స్ అంటే తెలుసు. జనరల్ గా మీమ్స్ అంటే ఏంటో తెలుసా? తెలుసు. వరంగల్ స్టేజ్ ఎప్పుడైనా విన్నారా? తెలియదండి. మీ సైడ్ చాలా నాయిస్ వస్తుంది. కొంచెం మీరు ఇంకేదైనా ప్లేస్ కొంచెం దూరంగా వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నీకోసం వస్తా, నీకోసం వెళ్తా. బాగానే. ఎట్లుంటది మరి మనతోని? ఆపరా రే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏ చూడ ఆపేసి ఆ తర్వాత ఏమైంది? ఆ పిల్ల నేను డిస్టర్బెన్స్ దగ్గర తీసుకున్నాక ఏమైంది? ఏముందిరా మహా అయితే ఏం చేస్తావు, ఎక్కడ ఉంటావు, డీటెయిల్స్ అన్నీ అడిగింది. సో అన్నీ చెప్పిన. లాస్ట్ కి ఏం సాంగ్స్ వింటావు అనేది చెప్పినమాట. సాడ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్. అంటే రొమాంటిక్ సాంగ్స్ అనగానే సరే మీరు వినండి నేను వెళ్తున్నా బాయ్ అనేసి వెళ్ళిపోయిందిరా. నాకు తెలుసురా, పిల్ల భయపడ్డది. రొమాంటిక్ సాంగ్స్ అనగానే భయపడ్డది, అందుకే వెళ్ళిపోయింది. ఐఎమ్ హ్యాపీ. నేను వదిలేసి వెళ్ళిపోయింది కదా, అది చాలరా నాకు. ఇంకేం కావాలి చెప్పి ఈ జీవితానికి. రే ఎడిటర్ ఇప్పుడు వేసుకో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి?